దేవుని వాక్యం కొరకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం, బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 12. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనాన్ని, దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. రెవల్యూషన్ చాప్టర్ 12 verse 10. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయెను. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తు దాయెను. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, నీకు వందనాలు. ఈ రాత్రి నీ లేఖన భాగాలను మేము ధ్యానం చేస్తుంటుండగా ప్రభా, నీవే మా అందరితో మాట్లాడండి. నీ వాక్యపు వెలుగులో మా బ్రతుకులను, మా జీవితాలను సరిచేసి మా ప్రభా, మరి నీ చిత్తానుసారంగా మేము జీవించుటకు మీ కృప మాకు దయచేయమని పరిశుద్ధాత్మ సహాయము కోరుతూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మనం చదివిన ఈ లేఖన భాగంలో అపవాదిని గురించి దేవుని వాక్యం తెలియజేస్తున్నటువంటి ఒక చక్కని మాట ఏంటి అని అంటే, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. అపవాది యొక్క పని ఏంటంట? ఎప్పుడెప్పుడు? రాత్రింబగళ్ళు అంటే 24/7. సాటాన్స్ వర్క్ ఈజ్ అక్యూజింగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అపవాది యొక్క పని ఏంటంటే, రాత్రింబగళ్ళు మన సహోదరుల మీద నేరం మోపేటువంటి పరిచర్య వాడు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడి నుండి ఈ స్వభావం వచ్చింది అని అంటే, ఆదాము అవ్వల దగ్గర నుండి ఈ స్వభావం అందరికీ అంటుకోండి. పాపం ఎలా అంటుకుందో ఈ స్వభావం కూడా అలాగే అంటుకుంది. వారు తప్పు చేసినప్పుడు వారి పొరపాటుని ఒప్పుకోవట్లా. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎదుటి వారిని వారి మీద నేరం మోపుతా ఉన్నారు. దేవుడు ఆదాం దగ్గరికి వచ్చి స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడిగాడు. నేను తినవద్దని చెప్పిన పండు నీవు తిన్నావా? ఎవరిని అడిగాడు? ఆదాముని అడిగాడు. ఆదాము ఏం చెప్పాలి? తింటే తిన్నానా అనాలి, తినకపోతే తినలేదనా. నీ భార్య తెచ్చిందా, మీ అమ్మ తెచ్చిచ్చిందా, మీ తమ్ముడు తెచ్చిచ్చాడా, ఎవరు తెచ్చిస్తే తిన్నావు? ఈ ప్రశ్నలు అడిగాడు ప్రభు. ఆయన అడిగిన సూటిగా అడిగిన ప్రశ్న ఏంటంటే, నేను తినవద్దని చెప్పిన పండు నీవు తిన్నావా అంటే ఆదాము ఇచ్చిన జవాబు ఏంటి? ఉండుటకు నీవు నాకిచ్చిన నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటినా నేను. అంటే ఏమన్నాడంటే, అసలు నా తప్పేమీ లేదు, ఆమె తెచ్చిచ్చింది కాబట్టి నేను తిన్నాను, కాబట్టి ఈ తప్పంతా ఎవరిది? ఆమెది. ఈ తప్పంతా ఆమెదే అంటున్నాడు. ఇంకో రకంగా చెప్పాలంటే, అసలు తప్పంతా నీదే అన్నట్టుగా చెప్తున్నాడు. ఎందుకంటే నేను ఒంటరిగా ఉన్నప్పుడే మంచిగా ఉన్నాను, నువ్వే ఏమన్నావు? ఒంటరిగా ఉండుట మంచిది కాదని ఆమెను తీసుకొని వచ్చి నాకు అంటగట్టేవు. ఇప్పుడు చూడు ఏమైందో. ఆమె చేయటం వల్లే నేనేమయ్యాను? ఈ పండు తినవలసి వచ్చిందని నేరం ఇమ్మీడియట్గా ఏం చేస్తున్నాడు? పక్కన వారి మీద వేస్తున్నాడు. పోనీ అవ్వ ఏమైనా ఒప్పుకుందా? ఆమె ఎవరి మీద వేసింది? సర్పము నన్ను మోసపుచ్చినందున నేను తింటున్నాను. ప్రభా, తప్పైపోయింది, నేను తినేశాను, మీరు వద్దని చెప్పారు కానీ నేను తిన్నానని ఒప్పుకోట్లా. ఏం చేస్తుంది? సర్పము నన్ను. ఇలాగూ అప్పటి నుండి ప్రతి జీవితంలో, ప్రతి కుటుంబంలో మనుషులందరూ కూడా చేస్తున్నటువంటి పని ఏంటంటే, ఒకరి మీద ఒకరు నేరాలు మోపేటువంటి పని చేస్తూ ఉన్నారు. అసలు ఇంతకీ పని ఎవరిదంట? అపవాదిదంట. నేరాలు మోపే పని ఎవరిది? అపవాదిది. హల్లెలూయా. మనం రక్షించబడి చాలా సంవత్సరాలైనా కొన్నిసార్లు ఈ స్వభావం మన ఇద్దరు నుండి అది వెళ్ళిపోదు. అదేదో పుట్టుకతో వచ్చిన ఆస్తిలాగా అది చాలా సందర్భాల్లో మనతో కూడా వస్తూనే ఉంటుంది. కానీ మన స్వభావం మారాలి. ఎందుకంటే దేవుని వాక్యం ఉంటుంది, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు
నూతన సృష్టి. వీఆర్ ఎ న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో మనము నూతన పరచబడినటువంటి వారం. హల్లెలూయా. క్రొత్త నిబంధనలో పరిశీలి పనిచేసేటువంటి వారు. దేర్ ఆల్వేస్ దేర్ టార్గెట్ ఈస్ క్రిటిసైజింగ్ జీసస్, అక్యూజింగ్ జీసస్. యేసుక్రీస్తు ప్రభువారిని లేకపోతే ఆయన చేసేటువంటి పరిచర్యను ఎప్పుడు కూడా నిందించటానికి పరిచయులు శాస్త్రులు ప్రయత్నం చేసేటువంటి వారు. ఆయన ఏ పని చేసినా దాంట్లో ఏదో ఒక లోపాన్ని కనుగొనటానికి ప్రయత్నం చేసేటువంటి వారు. ఏదో ఒక లోపాన్ని కనుగొనటానికి ప్రయత్నము చేసేవారు. అంటే ఈయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని, లేకపోతే రోమా ప్రభుత్వాన్ని కూల్చడానికి పనిచేస్తున్నాడని, లేకపోతే ఈయన దేవుని నుండి వచ్చినవాడు కాడని రకరకాలుగా అతన్ని అక్యూజ్ చేయటానికి ప్రయత్నం చేసేటువంటి వారు. అవకాశం దొరికిన ప్రతిసారి ఏ విధంగా యేసు ప్రభుని ఇరికించాలా అన్న ప్రయత్నం చేసేవారు. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు వారు కూర్చొని ఉంటే వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకొని వచ్చారు. పురుషుణ్ణి. ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే వ్యభిచారంలో పట్టబడిన వారిని రాళ్లతో కొట్టి చంపాలని చెప్తా ఉంది. కానీ వీళ్ళు ఎవరిని పట్టుకొచ్చారు? స్త్రీని ఒక్కదాన్నే పట్టుకొచ్చారు. పురుషుని ఏం చేశారు? పురుషుని వదిలేశారు. తీసుకొని వచ్చి యేసు ప్రభు దగ్గర పడవేసి ఏమన్నారంటే, ఇదిగో మోసే ధర్మశాస్త్రం ఏమంటుంది? వ్యభిచారంలో పట్టబడిన వారి రాళ్లతో కొట్టి చంపాలి. మరి నీవేమంటావు? దే ఆర్ అక్యూజింగ్. దే వాంట్ టు అక్యూజ్ జీసస్, దే వాంట్ టు అక్యూజ్ దట్ లేడీ. ఆ స్త్రీని, అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారిని కూడా వారు నిందించటానికి శతవిధాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ పరిచర్య ఎవరి పరిచర్య అనంటే అపవాది యొక్క పరిచర్య. మరి యేసుక్రీస్తు పరిచర్య ఏంటో చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి గురించి పరిశుద్ధ గ్రంథం చెప్తున్న అద్భుతమైన మాట ఏంటంటే, ఈయన అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున ఏం చేస్తున్నాడంట? విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవిస్తున్నాడు. అంటే నిరంతరం ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని యేసుక్రీస్తు ప్రభువారు చేస్తున్నటువంటి పరిచర్య ఏంటి? తన ద్వారా దేవుని యొద్దకు వచ్చే వారందరి కొరకు, అంటే మనందరి కొరకు ఆయన ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు. అపవాది ఏం చేస్తున్నాడు? నేరాలు మోపుతా ఉన్నాడు. హల్లెలూయా. నేరాలు మోపే పరిచర్య అపవాదిది, ప్రార్థించే పరిచర్య యేసుక్రీస్తు ప్రభువారిది. ఈరోజు ప్రశ్న ఏంటంటే, నీవు నిందిస్తావా, ప్రార్థిస్తావా? అపవాదితో కూడా కలిసి నిందిస్తావా, లేక యేసుక్రీస్తుతో కూడా కలిసి ప్రార్థించే గుంపులోని ఉంటావా? చెప్పండి, ఎక్కడుందాం? అపవాదితో కలిసి నిందించే పనిలో ఉందామా, లేకపోతే ప్రభుతో కూడా కలిసి ప్రార్థించే పనిలో ఉందామా? ప్రార్థన చేయటం ద్వారా ఏమవుతున్నామంట? ఇతరులను రక్షించడానికి శక్తిమంతులం అవుతున్నామంట. హల్లెలూయా. ప్రార్థన ప్రజల జీవితాలను మారుస్తుంది. ప్రార్థన పరిస్థితులను మార్చివేస్తుంది. ప్రార్థన నిందించే వారిని సైతం సరైనటువంటి మార్గంలోనికి అది నడిపించేస్తుంది. ప్రార్థన అద్భుతాలను జరిగిస్తుంది. ప్రార్థన స్వస్థత కార్యాలు జరిగిస్తుంది. ప్రార్థన కుటుంబాలను కడుతూ ఉన్నది. ప్రార్థన జీవితాల్లో ఆశీర్వాదాలు తీసుకుని వస్తూ ఉన్నది. కానీ అపవాదితో కూడా కలిసి చేసేటువంటి ఆ నిందించేటువంటి పరిచర్య ద్వారా జీవితాలు కూల్చబడుతున్నాయి, కుటుంబాలు కూల్చబడుతున్నాయి, ఐక్యత లోపిస్తూ ఉన్నది, మరి విభేదాలు కలుగుతూ ఉన్నాయి, చీలికలు వస్తూ ఉన్నాయి అపవాది జరిగించేటువంటి ఆ పరిచర్య ద్వారా. కాబట్టి దేవుని బిడ్డలముగా ఈరోజు మనం ఒక నిర్ణయానికి రావాలి. యేసుతో కూడా కలిసి ప్రార్థించే గుంపులో ఉందామా, లేక అపవాదితో కూడా కలిసి నిందించేటువంటి పరిచర్య మనము చేద్దామా? మీరైతే ఏం చేస్తారు? ఎందుకు గట్టిగా చెప్పలేకపోతున్నారు? అంటే అప్పుడప్పుడు నిందిస్తున్నారా? భర్త మీద భార్య, భార్య మీద భర్త. ఓకే, నింద సులభంగా వేసేయచ్చు మనం. ఓకే, నా తప్పేమీ లేదు, తప్పంతా నీదే. పిల్లలు ఏదైనా తప్పు చేశారంటే భర్త వెంటనే ఏం చేస్తాడు? నువ్వు సరిగా నేర్పించలేదా? కోడలు టీ సరిగా పెట్టలేదంటే వెంటనే
కోడల్ని ఎక్కడ కనెక్ట్ చేసి తిడతారు? పుట్టింటికి కనెక్ట్ చేస్తారు. మీ అమ్మ నీకు ఏమీ నేర్పించలేదా? నీ మొహానికి ఏమీ రాదు అని. అంటే వీ క్రిటిసైజ్ ఈజీలీ. చాలా సులభంగా మన ఎదుట ఉన్నటువంటి వారిని మనం నిందించేటువంటి పని మనం చేయటానికి పూనుకుంటాం. కానీ దాని ద్వారా మన జీవితంలో చాలా నష్టాలు మనం ఎదుర్కొంటాం. అక్యూజింగ్ బ్రింగ్స్ లాట్స్ ఆఫ్ డిస్యూనిటీ. నిందించేటువంటి పని మన జీవితంలో చాలా సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు మన బ్రతుకులో తీసుకుని వస్తుందన్న సత్యాన్ని మనం గుర్తెరిగిన వారమై అపవాదితో కూడా ఆ పని చేయకుండా యేసుక్రీస్తు ప్రభువుతో కూడా కలిసి మనం ఏం చేయాలంట? ప్రార్థించే పరిచర్యలో మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. లూకాసు వార్త 24వ అధ్యాయం 33-34 వచనాలు ఒకసారి మనం చదువుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయం, లూక్ చాప్టర్ 23. 33-34 వచనాలు ఒకసారి మనం చదువుకుందాం. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడి వైపున ఒకరిని, ఎడమ వైపున ఒకరిని, ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడున్న ప్రజలందరూ, అంటే అక్కడ ఉన్నటువంటి వారు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నారు? హింసిస్తూ ఉన్నారు. ఆయన వస్త్రాలు లాగివేసి అంగీని ఏం చేశారు? చీట్లు వేసుకున్నారు. తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు. కాళ్ళు చేతులకు మేకులు దిగగొట్టారు. ఏమండి, అతని ముఖం మీద ఏం చేశారు? ఉమ్మి వేశారు. దే స్పాట్ ఆన్ హిస్ ఫేస్. సైనికులు అందరూ కలిసి ఏం చేస్తున్నారంట? ముఖం మీద ఉమ్మి వేశారు. కొరడా దెబ్బలు కొట్టారు. ఆయన వీపు మీద పిడిగుద్దులు గుద్దుతూ నిన్ను ఎవరు కొట్టారో ప్రవచించమని అవహేళన చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నారంట? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా వీళ్ళు ఏం చేస్తున్నారు చూసావా? వీళ్ళ సంగతి ఒకసారి చూసుకో ప్రభా అని ప్రార్థన చేయట్లా. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని ప్రార్థన చేస్తున్నాడు. తనని నిందించిన వారి కొరకు, తనని అవహేళన చేసిన వారి కొరకు, తనని శిక్షిస్తున్నటువంటి వారి కొరకు, తన మీద చెడ్డ మాటలు పలుకుతున్నటువంటి వారి కొరకు, లేకపోతే తనని అవమానపాలు చేస్తున్నటువంటి వారి కొరకు, అన్యాయపు తీర్పు తీర్చి యేసుక్రీస్తు ప్రభువారిని విమర్శిస్తున్నటువంటి వారి కొరకు, ఎవరైతే యేసు ప్రభువారు రొట్టెలను పంచిపెట్టినప్పుడు వారు కూడా గుంపులో చేరి కడుపు నిండా ఆహారం తిన్నారో, ఈరోజు వారు కూడా పిలాతు ఎదుట నిలబడి యేసుక్రీస్తు ప్రభువారిని, ఇదిగో ఈయన దేవదూషణ చేస్తున్నాడని, ఈయన రోమా సామ్రాజ్యాన్ని కూల్చడానికి వచ్చినటువంటి వాడని, ఈయన దేవాలయాన్ని పడగొట్టి 3 రోజుల్లో తిరిగి లేపుతానని మరి ప్రగల్భాలు పలుకుతున్నాడని, యేసుక్రీస్తు మీద అనవసరమైనటువంటి నిందలన్నీ వేసి ఆయన్ని క్రిటిసైజ్ చేస్తున్నటువంటి ప్రజల్ని యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నారు? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగని గనుక వీరిని క్షమించమని ప్రార్థన చేస్తున్నాడు. ఎంత పెద్ద మనసు అండి! ఇదే కోవకు చెందినటువంటి వాడు స్టెఫెన్. అతన్ని రాళ్లతో కొట్టి చంపుతా ఉంటే యేసుక్రీస్తు ప్రభువారి ప్రార్థనను ఆయన ఇమిటేట్ చేస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ఏంటంటే, తండ్రి ఈ శిక్షను వారి మీద మోపకము, వారిని క్షమించమని స్టెఫెను తను శిక్షిస్తున్న వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, నిందించటం మానివేసి మనం ఏం చేయాలంట? మనల్ని నిందించే వారి కొరకు, మన మీద చెడ్డ మాటలు పలికేటువంటి వారి కొరకు, మనల్ని దూషించేటువంటి వారి కొరకు, మనల్ని అవహేళన చేస్తున్నటువంటి వారి కొరకు, నీ గురించి మరి చెడు ప్రచారం చేస్తున్నటువంటి వారి కొరకు, నిన్ను బలహీనపరచాలని ప్రయత్నం చేస్తున్న వారి కొరకు, అది ఉద్యోగ స్థలంలోనే కావచ్చు, వ్యాపార స్థలంలోనే కావచ్చు, కుటుంబంలోనే కావచ్చు, మరెక్కడైనా కావచ్చు, యూ నీడ్ టు ప్రే ఫర్ దెమ్. వారి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. డోంట్ అక్యూజ్ దెమ్. మనం తిరిగి బదులుగా వారిని అక్యూజ్ చేయటానికి మనం ఇష్టపడకూడదు. పగ తీర్చుకునటం మన పని కాదు. వీ షుడ్ నాట్ టేక్ రివెంజ్. నువ్వు ఒక్క మాట అంటే నేనేమన్నా ఉప్పు కారాలు తినలేదా, నేను ఇంకో 4 మాటలు అంటాను అన్నటువంటి స్థితిలో మనం ఉండకూడదు. మనం ఏ గుంపులో ఉండాలి? యేసయ్యతో కూడా కలిసి ప్రార్థించేటువంటి గుంపులో మనం ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు భర్త నిందించాడని భార్య నిందిస్తే ఏమండి, ఆ గొడవ ఏమవుతుంది? పెరుగుతుందో తగ్గిద్దా?
ఇప్పుడు ఆల్రెడీ మంట రగులుతుంది, ఇంకా కొన్ని కట్టెలు తెచ్చి మంట రగిలిస్తే ఏమవుద్ది? మంట పెద్దగా అవుద్ది. అదే నీళ్లు జల్లితే కాలిపోయింది. అట్లాంటి భర్త ఏమని అంటున్నాడంటే, మొహం మీద నీళ్లు కొట్టేవు. పాస్టర్ గారు అన్నాడు, మంట మీద ఏం చేయాలి? నీళ్లు కొట్టమన్నాడని నీళ్లు కొట్టి ఆ గొడవ మళ్ళీ నా దగ్గర తీసుకురావద్దు. నీళ్లు కొట్టడం అంటే అర్థం ఏంటంటే, వారి కొరకు ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. నీ గురించి క్రిటిసైజ్ చేసేటువంటి వారికి, నీ గురించి చెడ్డ మాటలు పలికేటువంటి వారి కొరకు మనం చేయాల్సిన ఉత్తమమైన పరిచర్య ఏంటి అని అంటే, వీ కెన్ ప్రే ఫర్ దెమ్. ప్రేయర్ చేంజెస్ థింగ్స్. ప్రార్థన ప్రజల హృదయాలను తప్పకుండా మార్చివేస్తుంది. నీకు ఉద్యోగ స్థలంలో అధికారులు ఇబ్బందికరంగా ఉన్నారా, నిందిస్తున్నారా? లేకపోతే నీ సుపీరియర్సే కానీ, సబార్డినేట్స్ కానీ, నీ క్రిందున్న వారే కానీ, నీ పైనున్న వారే కానీ నీ మీద నిందలు, నేరారోపణ మోపుతూ నిన్ను బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తున్నారా? దేవుడు మనకిచ్చిన ఒక అద్భుతమైన బలమైన ఆయుధం ఏంటి అని అంటే, మనం వారి కొరకు ప్రార్థన చేయటం. యేసుక్రీస్తుతో కూడా కలిసి ప్రార్థించే పరిచర్య ప్రభు మనకు అనుగ్రహించాడు కనుక ఆ పని చేస్తున్నప్పుడు దేవుడు వారి హృదయాల్లో ఆయనే మార్పుని కలగజేస్తాడు. హల్లెలూయా. హీ విల్ బ్రింగ్ ద చేంజ్. వీ కాంట్ చేంజ్ ఎ పర్సన్, బట్ అవర్ ప్రేయర్ కెన్ చేంజ్ దట్ పర్సన్. నీవు ఒక వ్యక్తిని మార్చలేవు, కానీ నీ ప్రార్థన ఆ వ్యక్తిని మార్చివేస్తుంది. హల్లెలూయా. స్టెఫెను చేసిన ప్రార్థన సౌలును పౌలుగా మార్చేసింది. స్టెఫెను ప్రార్థన చేస్తున్నప్పుడు సాక్షిగా అక్కడ ఉన్నాడు ఎవరు? ఒక పడుచువాడు వారి బట్టల దగ్గర సాక్షిగా కూర్చొని ఉన్నాడంట. స్టెఫెన్ రాళ్లతో కొట్టి చంపుతా ఉంటే ఆ సమయంలో స్టెఫెన్ మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. రాళ్లతో కొడుతున్నప్పుడు ఈయన ఏ ప్రార్థన చేస్తున్నాడంట? మోకాళ్ళ ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, వారి మీద ఈ పాపమును మోపకుమని గొప్ప శబ్దముతో పలికాడంట. అంటే వినబడి ఉంటుందా లేదా? తండ్రి, నన్ను రక్షించండి, వీళ్ళు చంపుతున్నారయ్యా, నన్ను కాపాడు ప్రభు అనట్లేదు. లేదంటే ఆ కొట్టేవారిని బ్రతిమలాడుకోవట్లేదు. ఈయన చేస్తున్న ప్రార్థన ఏంది? ప్రభు, వీరు తెలియక ఈ పని చేస్తున్నారు. దే డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్, ప్లీజ్ ఫర్గివ్ దెమ్. ఈ పాపాన్ని వారి మీద మోపకుమని ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన అతని హృదయాన్ని పెనిట్రేట్ చేసేస్తుంది. అందుకే దమస్కు మార్గంలో వెళ్తున్నప్పుడు బహుశా దాని గురించే ఆలోచిస్తూ వెళ్తున్నాడు. అంతగా రాళ్లతో కొట్టి చంపుతున్నా ఆ సహోదరుడేంది ఈ పాపాన్ని వారి మీద మోపకమని ప్రార్థన చేస్తున్నాడు. ఆ సమయంలో దేవుడు సౌలును పట్టుకున్నాడు, పౌలుగా మార్చివేశాడు. హల్లెలూయా. మన మాటలు మన జీవితాల్లో ఒక వ్యక్తిని మార్చలేకపోవచ్చు, కానీ మన ప్రార్థన వారిని తప్పకుండా మార్చివేస్తుంది. నిన్నెవరైనా నిందిస్తున్నారా, దూషిస్తున్నారా, చెడ్డ మాటలు పలుకుతున్నారా? జస్ట్ నీల్ డౌన్ అండ్ ప్రే ఫర్ దెమ్. నువ్వు మోకరించి వారి కొరకు ప్రార్థించు. ప్రభుతో చేరి దేవుడు తప్పకుండా వారి హృదయాలను ఆయన మార్చివేసి వారిని నీకు మిత్రులుగా మార్చివేస్తాడు. ఎవరైతే నీ మీద చిరాకు పడుతున్నారో వారే నిన్ను ప్రేమించేటట్టుగా చేస్తారు. నీ వల్ల కానిది నీ ప్రార్థన ద్వారా అవుతుందన్న సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. సో యేసుక్రీస్తు ప్రభువు ఏం చేశారు? తనని శిక్షించే వారి కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన తర్వాత యోహాను సువార్త 20 ఒక మాట అంటాడు, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేనును మిమ్మును పంపుచున్నాను. అంటే క్షమించేటువంటి పని, ప్రార్థించే పని ప్రభు చేసినట్టుగా ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? ఆయన బిడ్డలంగా ఆ పని, ఆ పరిచర్య మనం కూడా చేయాలి. నిర్గమకాండం 32వ అధ్యాయం 32వ వచనంలోకి ఒకసారి రండి. ఎక్సోడస్ 32:32. నిర్గమకాండం. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా? అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా? లేని ఎడల వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలుకొనుచున్నాను. హల్లెలూయా. మోషే తనని ప్రతిసారి నిందిస్తూ సనుగుతూ మరి హింసిస్తున్నటువంటి ఇశ్రాయేలుల కొరకు ఆయన తిరిగి నిందించకుండా మోషే వారి కొరకు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ప్రార్థన చేస్తున్నాడు. మోషేను నిందించి విసికించినంతగా వారు ఇంకెవరిని విసికించలేదండి. ఎవరు? ఇజ్రాయేలు ప్రజలు. ప్రతి చిన్నదానికి ఆయనే తప్పు చేసినట్టుగా నిందిస్తూ ఉంటారు. ఆహారం లేదా, ఎవరు నిందిస్తారు? మోషేని నిందిస్తారు. నువ్వు మమ్మల్ని చంపడానికి ఇక్కడికి తీసుకొని వచ్చావా? మేము ఇక్కడ అరణ్యంలో చచ్చుట కంటే మేము ఐగుప్తుకు తిరిగి వెళ్ళి ఫరోకి మరలా బానిసలవటం, దాసులమవటమే మా జీవితంలో మేలు అని ఒక నాయకుడిని కూడా తయారు చేసుకుని వెళ్ళిపోవడానికి ప్రిపేర్ అయిపోతున్నారట.
నీళ్ళు చేదుగా ఉన్నాయా, ఏం చేస్తారు? నిందిస్తారు. అన్నం సరిగా ఉడకలేదా, ఏం చేస్తారు? కూరలో ఉప్పు ఎక్కువైనా నిందిస్తారు, తక్కువైనా నిందిస్తారు. కరెక్ట్గా ఉంటే మాత్రం బాగుందని చెప్పరు. సహోదరులందరూ దాని కొరకు ఎదురు చూస్తుంటారు. ఈ మొహం కూర బాగాలేనప్పుడు బాగాలేదంటాడు, కానీ బాగున్నప్పుడు మాత్రం సైలెంట్గా తినేస్తూ ఉంటాడు. హల్లెలూయా. చిన్న చిన్న కారణాలకు ఏం చేస్తారు? భార్యలు భర్తల్ని నిందించేటువంటి పరిచర్య చేస్తానే ఉంటారండి. విచ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ అవర్ లైఫ్స్. అవి మన జీవితాలకు ప్రయోజనకరమైనవి కాదు. ఇశ్రాయేలుల స్వభావం ఏంటంటే ఏ పొరపాటు జరిగినా నిందిస్తూనే ఉంటారు. నీళ్లు లేవు, నింద. ఎర్ర సముద్రం అడ్డొచ్చింది, నిందించటం. నీళ్లు చేదుగా ఉన్నాయి, నిందించటం. రోజు మన్నాయే తింటున్నందుకు మరలా నిందించటం. మాంసం లేదని నిందించటం. ప్రతి చిన్నదానికి మోషే మీద సనుగుతూ నిందిస్తూ, మోషేకు వాళ్ళు పెట్టిన టార్చర్ అంతా ఇంత కాదు. దేవుడే మోషేకు ఒక ఆఫర్ ఇస్తున్నాడు. ఏమని ఆఫర్ ఇస్తున్నాడు అంటే, చూడండి 32వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదవండి. 9-10. కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా. ఎంత గొప్ప ఆఫర్ ఇచ్చాడండి దేవుడు. ఈ 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు మోషేని ఏం చేస్తున్నారు? ఒక రకమైన టార్చర్ పెట్టేస్తున్నారు. అటు దేవునికి ప్రీతికరంగా లేరు, ఇటు మోషేకు సపోర్ట్గా లేరు. దేవుడి కోపం వచ్చి కొండ మీద నుండి దేవుడు మోషేని క్రిందికి దిగి వచ్చి దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే, నువ్వు ఊరకుండుము, వీరందరినీ నేను అగ్నితో కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేస్తాను. ఒకవేళ ఆ ప్లేస్లో మనమే ఉంటే, ప్రభువా నేను ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను, కానీ చెప్తే బాగుండదని అనుకుంటున్నాను, నా మనసులో మాట మీ నోటి గుండా వచ్చేసింది, ఈ టార్చర్ నేను భరించలేకపోతున్నాను, మీరు ఏ చేయాలనుకుంటున్నారో చేయండి ప్రభువా అని అనేవాళ్ళమేమో. కానీ మోషే దేవునితో గడిపి సీనాయి పర్వతం మీద దేవునికిలాగా మారిపోయాడు. దేవుడు అంటున్నాడు, నువ్వు ఊరుకో, నేను వారిని శిక్షిస్తాను, వారిని కాల్చివేస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తానంటే ఈయన ఆయన పాదాలు పట్టుకొని ఏమంటాడు? అయ్యో, నీ వారి పాపమును పరిహరించితివా సరి, లేని ఎడల నీ గ్రంథములో నుండి నా పేరును. అంటే తనని నిందించేటువంటి వారి కొరకు ఈయన చేస్తున్న ప్రార్థన ఏంటంటే, వారిని క్షమిస్తావా సరి, లేకపోతే అసలు నేను పరలోకానికే రాను అంటున్నాడు. అంటే ఎంత గొప్ప సమర్పణ ప్రార్థన చూడండి. వారి ద్వారా ఇతనికి ఏమైనా మేలు కలిగిందా? పోనీ ఇతన్ని ఏమైనా ఘనపరిచారా? ఇతనికి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చారా? లేదండి. కానీ వారి కొరకు మోసే చేస్తున్న ప్రార్థన ఏంటి? ప్రభా, వారి పాపాన్ని క్షమించండి, వారి హృదయాలను సరిచేయండి అని దేవుని సందులో ఆయన పాదాలు పట్టుకొని మొరపెడుతున్నాడు. దేవుని ఉగ్రత ఒకవైపు, నశించిపోతున్న ఇశ్రాయేలు ప్రజలు ఒకవైపు, మధ్యలో నిలబడి మోసే చేస్తున్న ప్రార్థన ఏంటంటే, వారి పాపమును క్షమించావా సరి, లేకపోతే నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం అపవాదితో కలిసి నిందిద్దామా, లేకపోతే ప్రభుతో కూడా కలిసి మనం ప్రార్థన చేద్దామా? మూడో సందర్భం చెప్పి నేను ముగించేస్తాను. యోబు గ్రంథం 42వ అధ్యాయం, జోబ్ చాప్టర్ 42, 42వ అధ్యాయం 10వ వచనాన్ని దేవుని వాక్యం చదువుకుందాం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. మన జీవితంలో 2 ఆశీర్వాదం మనకు కావాలి అని అంటే, మనల్ని అక్యూజ్ చేస్తున్న వారి కొరకు, మనల్ని క్రిటిసైజ్ చేస్తున్న వారి కొరకు, మనల్ని నిందిస్తున్న వారి కొరకు ఏం చేయాలంట? మనస్ఫూర్తిగా ఏమని ప్రార్థన చేయాలి? వారిని ఆశీర్వదించమని ప్రార్థన చేయాలి. అంతేగాని శిక్షించమని కాదు. ప్రభా, వారి మీద నిప్పుల వర్షాన్ని కుమరించండి, పగ తీర్చుట నా పని కాదన్నావు, నీ పని అన్నావు, ఆ సంగతి ఏదో నువ్వే చూసుకో ప్రభా అని ప్రార్థన చేయటం కాదు. ఇప్పుడు యోబుని
తన స్నేహితులైనటువంటి ఆ ముగ్గురు స్నేహితులు రకరకాలుగా యోబును ఎన్ని క్వశ్చన్స్ చేస్తున్నారు. నువ్వు ఫలానా చోట ఏదైనా తప్పు చేసావేమో, ఫలానా తప్పు ఏమైనా చేసావేమో, లేకపోతే నీ పిల్లలు ఇలా చేశారేమో, అందుకే నీకు ఈ శిక్ష వచ్చిందేమో. మన జీవితంలో అన్నీ బాగానే ఉంటే అందరూ హ్యాపీగానే మనల్ని అప్రిషియేట్ చేస్తారు. మన జీవితంలో ఏదన్నా కష్టము, సమస్య, ఏదైనా రోగం, ఏదైనా ఇబ్బంది, ఏదైనా భయంకరమైన ప్రమాదం జరిగిందనుకో, ఏం తప్పు చేసిందో, ఏం తప్పు చేశాడు, ఈ మధ్య కొంచెం ఆయన జీవితం సరిగా ఉండట్లేదు, అందుకే ఒకవేళ ఈ ప్రమాదము వచ్చిందేమో, ఈ కష్టం వచ్చిందేమో. మనకు తెలియకుండానే మనం ఏం చేస్తాం, ఇతరుల మీద అభాండాలు మనము వేసేస్తూ ఉంటాం, విచ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ అవర్ లైఫ్స్. అది మన జీవితాలకు మంచిది కాదు. ఈరోజు వారు శ్రమలో ఉన్నారు, రేపు పొద్దున నువ్వు కూడా అదే శ్రమలో వస్తే అప్పుడు నిన్ను కూడా అలాగే నిందించాలా? ఓ నువ్వేం తప్పు చేశావు అందుకే నీ జీవితంలో ఈ కష్టం వచ్చిందని అనాలా? అన్ని కష్టాలు ఏదో ఒక తప్పు చేసినందుకే రావండి. సమ్టైమ్ గాడ్ టెస్ట్స్ us. దేవుడు మనల్ని పరీక్షించడానికి కొన్ని శ్రమలు తీసుకొస్తాడు. తన నామానికి మహిమ తెచ్చుకోవడానికి కొన్ని శ్రమలు ప్రభు మన జీవితంలో తీసుకుని వస్తాడు. కనుక ఏదైనా వ్యక్తి కష్టం గుండా, సమస్య గుండా వెళ్తున్నప్పుడు మనము తొందరపడి ఆ వ్యక్తిని మనము నిందించకూడదు, మాటలు అనకూడదు. తొందరపడ్డారు యోబు యొక్క స్నేహితులు. బహుశా దీనివల్ల నీకు ఆ శిక్ష వచ్చిందేమో, లేకపోతే ఇలా చేసినందుకు అలా శిక్ష వచ్చిందేమో. హీ వాజ్ ట్రైంగ్ టు డిఫెండ్ హిమ్సెల్ఫ్. కానీ అట్ లాస్ట్ యోబు చేసిన పని ఏంటంటే వారి క్షేమస్థితి కొరకు ప్రార్థన చేశాడు. దేవుడే అంటున్నాడు, నా సేవకుడిని యోబు పలికినట్లుగా మీరు నన్ను గురించి యుక్తముగా మాట్లాడలేదు. ఆ మాట చెబుతారా? 8వ వచనం. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబునొద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన సేవకుడైన యోబు మీ నిమిత్తం ప్రార్థన చేయును. మీరు అవివేకమును బట్టి మిమ్మును శిక్షింపక ఉండునట్లు నేను అతనిని మాత్రం అంగీకరించదను. ఏలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు. వీరటు యోబుని గురించే కానీ దేవుని గురించే కానీ యుక్తమైనది పలకలేదు. కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న వాళ్ళు మన దేవుని గురించి కూడా చెడుగా పలుకుతారు. మరి ఇన్ని ప్రార్థనలు చేసావు కదమ్మా, నీ భక్తి ఏమైపోయింది, నీ దేవుడు ఏమైపోయాడు, దేవునికి నమ్మకంగా ఉన్నావు కదా, రోజు ప్రార్థనలకు వెళ్ళావు కదా, రోజు బైబిల్ పట్టుకొని తిరుగుతున్నావు కదా, నీ భక్తి ఏమైంది, నీ ప్రార్థన ఏమైపోయింది, అటు నిన్ను నిందిస్తారు, నిన్ను ఆశీర్వదించి నడిపించిన దేవుణ్ణి నిందిస్తుంటారు. దేవుడు అదే అంటున్నాడు, మీరు నా సేవకుడిని యోబు నన్ను గురించి యుక్తముగా పలికినట్లుగా మీరు పలకలేదు. మీరు నా సేవకుని దగ్గరికి వెళ్ళండి, ఆయన మీ కొరకు ప్రార్థన చేస్తాడు, అప్పుడు నేను మిమ్మల్ని అంగీకరిస్తాను అంటున్నాడు. యోబు ఏం చేశాడు? మనస్ఫూర్తిగా తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు. ప్రభా వీళ్ళు నన్ను ఎట్లా నిందించారో చూసావా, ఎలాంటి మాటలు అన్నారు చూసావా, ఇట్లా ప్రార్థన చేయట్లా. లార్డ్ బ్లెస్ దెమ్, వారిని ఆశీర్వదించండి అని ప్రార్థన చేస్తున్నాడు. వారి ఆశీర్వాదం సంగతి ఏంటో కానీ యోబు మాత్రం రెండింతలుగా ఆశీర్వదించబడ్డాడు. హల్లెలూయా. ఇఫ్ యు వాంట్ డబుల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్స్, నీకు రెండింతల మేలు, రెండింతల ఆశీర్వాదం, రెండింతల దీవెన నీ బ్రతుకులో కలగాలి అని అంటే నిందించటం మాని ఏం చేయాలంట, మనం ప్రార్థించేటువంటి పరిచర్యలో మనం ఉండాలి. ప్రార్థించే పనిలో మనం ఉన్నప్పుడు దేవుడు మన జీవితాలను గొప్పగా ఆశీర్వాదంలోనికి నడిపిస్తాడు. రెండింతలుగా ప్రభు మన జీవితంలో మేలు చేస్తాడు. హల్లెలూయా. కనుక అపవాది చేసే పని ఏంటంట, రాత్రింబగళ్ళు మన సహోదరుల మీద వాడు నేరములను మోపుతూ ఉన్నాడు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు తన ద్వారా దేవుని యొద్దకు వచ్చే వారందరి కొరకు ఆయన నిరంతరం ఏం చేస్తున్నాడంట, విజ్ఞాపనలు చేస్తున్నాడు. ఆ ప్రభుతో కూడా కలిసి మనం విజ్ఞాపన చేసే వారంగా ఉండాలి తప్ప అపవాదితో కూడా కలిసి నేరములు మోపేటువంటి పరిచర్యలో మనం ఎన్నడూ ఉండకూడదని దేవుని వాక్యం ఈరోజు జ్ఞాపకం చేస్తుంది. మన జీవితంలో చాలా ఆశీర్వాదాలు ఆగిపోవటానికి కారణం ఏంటి అంటే వీఆర్ నాట్ ప్రేయింగ్ ఫర్ ద పీపుల్. మనల్ని ద్వేషిస్తున్న వారిని తిరిగి ద్వేషిస్తున్నామేమో, మనల్ని నిందించే వారిని తిరిగి నిందిస్తున్నామేమో, క్షమాపణ లేని హృదయంతో మనం ఉంటున్నామేమో. అందుకే నీ ఆశీర్వాదం నీ జీవితంలో ఆగిపోతున్నదేమో, నీ అద్భుతం నీ బ్రతుకులో ఆగిపోతున్నదేమో. టుడే యాజ్ ద లార్డ్ ఈజ్ స్పీకింగ్ టు అస్, ఈ దినం దేవుడు మనందరితో మాట్లాడుచుంటుండగా మనం చేయాల్సిన పని ఏంటంటే మనం ప్రార్థించే గుంపులో ఉండాలి.
ప్రభుతో కూడా కలిసి మనం విజ్ఞాపన చేసేటువంటి పనిలో ఉన్నప్పుడు ప్రార్థన పరిస్థితులు మార్చేస్తుంది, ప్రార్థన వ్యతిరేకులను స్నేహితులుగా మార్చివేస్తుంది, ప్రార్థన మన జీవితాల్లో అద్భుతాలు తీసుకుని వస్తుంది. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. అందరు తలలు వంచండి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మనందరం లేచి నిలబడి ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని ఒకసారి మన హృదయంలో నెమరు వేసుకుంటూ ప్రభు సన్నిధిలో మన హృదయాలను ఒకసారి పరీక్షించుకుందాం. నిజంగా మన జీవితాలు ఎలా ఉన్నాయి? అపవాదిలాగా ఒకవేళ పొరపాటున మనం కూడా ఊరికని ప్రతి చిన్నదానికి కుటుంబంలో ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటున్నామా? ఏదైనా చిన్న పొరపాటు జరిగితే మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నామా, లేకపోతే అపార్థం చేసుకొని నిందించడానికి ప్రయత్నం చేస్తున్నామా? దేవుని బిడ్డలారా, మనకు తెలియకనే చాలాసార్లు ఇలాంటి పరిస్థితి గుండా మనం వెళ్తున్నాం. సమ్టైమ్స్ వి ఈజీలీ క్రిటిసైజ్ ఈచ్ అదర్. ఒకరినొకరు చాలా సులభంగా నిందించేసుకుంటాం. నీ వల్లే ఇదంతా జరిగింది, లేదు నీ వల్లే ఇదంతా జరిగింది, నీ వల్లే ఈ నష్టం వచ్చింది, నీ వల్లే ఈ కష్టం సంభవించింది. లెట్ us స్టాప్ అక్యూజింగ్. ఈరోజు ప్రభువాక్యం మనకు తెలియజేస్తున్న మాట, నిందించటం మాని ప్రార్థించమని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభు భర్తను నిందించి దూషించి తనని హింసిస్తున్న వారి కొరకు ఆయన బదులు నిందించలేదండి. హీ జస్ట్ ప్రేడ్ ఫర్ దెమ్. తండ్రి, వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని ప్రార్థన చేశాడు. అలా ప్రార్థించగలవు ప్రియమైన బిడ్డలారా? ఫర్గివ్ దోస్ హూ హర్ట్ యూ. నిన్ను గాయపరిచిన వారిని, నిన్ను అపార్థం చేసుకున్నటువంటి వారిని, నువ్వు మేలు చేయటానికి ప్రయత్నిస్తే నిన్ను అపార్థం చేసుకుని నీ గురించి చెడుగా మాట్లాడినటువంటి ప్రజల్ని ఈ రాత్రి మందిరంలోనే నిలబడి మనస్ఫూర్తిగా వారిని క్షమించు, వారి కొరకు ప్రార్థించు. గాడ్ ఈజ్ గోయింగ్ టు బ్లెస్ యూ. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఎవరైనా నిన్ను విసిగిస్తున్నారా? నిన్ను బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తున్నారా? నీ గురించి రాంగ్ రిపోర్ట్స్ ఇస్తున్నారా? నీ గురించి చెడు సమాచారాన్ని ప్రాపగండ చేయటానికి ప్రయత్నం చేస్తున్నారా? ఈరోజు ప్రభువునకు వలె మనం ఆ ప్రార్థన చేద్దాం. తండ్రి, వారు ఎందుకు అలా చేస్తున్నారు? వారికి అర్థం కావట్లేదు ప్రభా, దయతో వారిని క్షమించు ప్రభా అని ప్రార్థించు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీవు కలిగి ఉన్న ఉన్నతమైన మనస్సును బట్టి నిన్ను గొప్పగా ఆశీర్వదించబోతున్నాడు. ఎవరైతే కీడు తలపెడుతున్నారో ఆ ప్రజల్ని నీకు మేలుకరంగా దేవుడు మార్చబోతున్నాడు. అంత గొప్ప శక్తి నువ్వు చేసే విజ్ఞాపనలో, ప్రార్థనలో ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేరాలు మోపే వారికి బదులుగా మనము నేరం మోపి మనం కూడా అక్యూజ్ చేస్తూ ఉంటే మనం కూడా వారి స్వభావంలోనికి వెళ్ళిపోతున్నాము తప్ప క్రీస్తుని మనం చూపించలేకపోతున్నాం. కొన్ని సందర్భాలు అది నీ జీవితంలో కష్టమే అవ్వచ్చు. బట్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ గాడ్. దేవునితో అసాధ్యమైనది ఏదీ లేదని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. మాటి మాటికి మోషే జీవితాన్ని మరి నిందించి బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తున్న ఇశ్రాయేలులందరి కొరకు మోషే దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రభువా, నువ్వు వారి పాపాన్ని క్షమిస్తావా సరి, లేకపోతే అసలు నా పేరే నీ గ్రంథంలో నుండి తుడిచివేయమంటున్నాడు. ఎంత పెద్ద మనస్సు అండి మోషేకున్న మనస్సు. ఈ రాత్రి దేవుని వాక్యం విన్న మనందరికీ అనుగ్రహించబడును గాక. అట్టి సాత్వికమైన మనస్సు, క్షమించగలిగిన మనస్సు, ఇతరుల కొరకు అంగలార్చి దేవుని సన్నిధిలో అడ్డుపడి విజ్ఞాపన చేయగలిగిన మనస్సు ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు మనకు దయచేయనుగాక. ఈ రాత్రి నువ్వు అలాంటి తీర్మానం చేయగలిగితే ఐ కెన్ గ్యారంటీ యూ ద బ్లెస్సింగ్స్ విల్ ఫ్లో ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఆశీర్వాదాలు ఒక ప్రవాహం వల్ల దేవుడు తీసుకొని వస్తాడు. ఎందుకంటే నీ మనస్సు యేసుక్రీస్తు మనస్సులాగా మారిపోతున్నది, నీ హృదయం యేసయ్య హృదయంలాగా మారిపోతున్నది. ప్రభు క్షమించినట్టుగా నువ్వు ఇతరులను క్షమించి వారి కొరకు ప్రార్థిస్తున్నావు గనుక ప్రభు నిన్ను ఘనపరచబోతున్నాడు, ప్రభు నిన్ను దీవించబోతున్నాడు, ప్రభు నిన్ను దర్శించి నీ జీవితంలో అనేక సంవత్సరాలకు ఎదురు చూస్తున్న కార్యాన్ని ప్రభు చేయబోతావు. ప్రభు కార్యం చేయబోతున్నాడు. యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థించినట్టుగా తనని మాటి మాటికి రకరకాలుగా విమర్శిస్తూ అనేక ప్రశ్నలు వేస్తూ ఆల్రెడీ అతన్ని కష్టంలో, వేదనలో, నొప్పిలో ఉన్నాడు. రకరకాల ప్రశ్నలు వేస్తూ తను బలహీనపరిచిన ఆ స్నేహితులందరి కొరకు యోబు మనస్ఫూర్తిగా ప్రార్థన చేశాడు. అందుకు రెండింతలుగా ఆశీర్వదించబడ్డాడు. ఈరోజు ప్రభు ఇక్కడ ఎవరినో రెండింతలుగా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. రెండింతలుగా సహోదరి సహోదరుడా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఎందుకంటే నీ హృదయంలో కలుగుతున్న ఈ మార్పును బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. చేంజ్ యువర్ మైండ్ టుడే. ఈ రాత్రి నీ మనస్సును మార్చుకో, నీ హృదయాన్ని మార్చుకో. నెవర్ అక్యూజ్
స్టార్ట్ ప్రేయింగ్ ఫర్ దెమ్. వారి కొరకు ప్రార్థించడం మొదలుపెట్టు. ప్రభా, వారు ఎందుకు అలా చేస్తున్నారు, వారిని క్షమించు ప్రభా, వారి జీవితాలను మార్చిన ఆయన, వారి పరిస్థితులను అర్థం చేసుకోవడానికి సహాయం చేయి ప్రభా అని యు ప్లీడ్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్. మనం తిరిగి వారితో మాట్లాడి వారికి ఎక్స్ప్లెయిన్ చేయటానికి, ఇదిగో నువ్వు మాట్లాడుతుంది తప్పు అని చెప్పడానికి మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అది ఇంకా అగ్నిని రాజబెడుతుందే తప్ప వారి హృదయాల్లో మార్పు కలిగించదు. బట్ వెన్ యూ స్టార్ట్ ప్రేయింగ్ ఫర్ దెమ్, నువ్వు వారి కొరకు మోకరించి ప్రార్థించడం మొదలు పెడుతుంటుండగా వారి హృదయాల్లో పరివర్తన దేవుడు తీసుకొని రాబోతా ఉన్నాడు. యు రైట్ డౌన్. ఈరోజు చెప్పిన వాక్యాన్ని హృదయంలో పదిలముగా రాసుకో. ఒకరోజు నువ్వు సాక్ష్యం ఇస్తావు, అవును పాస్టర్ గారు, ఇదిగో నేను ఇలా చేయటాన్ని బట్టి ఆ వ్యక్తి మారిపోయాడని నువ్వు ఒకరోజు నువ్వు సాక్ష్యం ఇస్తావు. వర్డ్ ఆఫ్ గాడ్ హ్యాస్ ఎ పవర్. వాక్యము శక్తి కలిగినది. ఈ రాత్రి నీ దగ్గరికి వచ్చిన వాక్యాన్ని నీ హృదయంలోనికి స్వీకరించి నిందించటం మాని ప్రార్థించటం నీ జీవితంలో అలవర్చుకుంటే ప్రభువు అద్భుతాలు చేయబోతున్నాడు. నీ కుటుంబంలో అద్భుతాలు చేయబోతున్నాడు. నీ భర్త జీవితంలో, భార్య జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాడు. నీ పిల్లల బ్రతుకుల్లో ప్రభు అద్భుతాలను జరిగించబోతున్నాడు. యోబు వేటినైతే కోల్పోయాడో వాటిని రెండింతలుగా తిరిగి పొందగలిగిన కృప యేసయ్య తనకు అనుగ్రహించాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ రాత్రి ప్రభు నీ జీవితంలో అలాంటి అద్భుతం చేయబోతున్నాడు. గాడ్ ఈజ్ గోయింగ్ టు చేంజ్ ఎవ్రీ సిచ్యువేషన్ ఇన్ అవర్ లైఫ్ యాజ్ వీఆర్ ప్రేయింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ అక్యూజింగ్. మనం నిందించడానికి బదులుగా ప్రార్థిస్తుంటుండగా ప్రభు అద్భుతాలు చేయబోతున్నాడు. ప్రార్థిస్తుంటుండగా స్వస్థతను దేవుడు దయ చేయబోతా ఉన్నాడు. ఇంకా ఎవరిని క్షమించాలో జ్ఞాపకం తెచ్చుకొని మనస్ఫూర్తిగా వారి పొరపాటుని క్షమించేసేయాలి. స్టార్ట్ లవింగ్ దెమ్, ఫర్గివ్ దెమ్ అండ్ లవ్ దెమ్. గాడ్ ఈజ్ గోయింగ్ టు బ్లెస్ యూ. God is going to bless you. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit, Jesus. ఒకవేళ నీకే అలాంటి స్వభావం ఉందేమో, ప్రతి చిన్నదానికి విసుక్కుంటూ నిందిస్తున్నామేమో, భర్తని, పిల్లల్ని, భార్యను, పిల్లలను, తల్లిదండ్రులను చీటికి మాటికి నిందించే స్వభావం ఉన్నదేమో, నువ్వు పైకి రాలేవు దేవుని బిడ్డ. నీ జీవితంలో ఆశీర్వాదాన్ని పొందలేవు. ఆ స్వభావాన్ని రాత్రి ఈ స్థలంలోనే పాతి పెట్టేసి, ఆ స్వభావాన్ని సిలువకు కొట్టేసి నూతన వ్యక్తిగా మార్చబడు, విజ్ఞాపనకర్తగా మార్చబడు, ప్రార్థించే వ్యక్తిగా, క్షమించే వ్యక్తిగా మార్చబడు, ప్రజలను అర్థం చేసుకునే వ్యక్తిగా మార్చబడు. దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. యేసయ్య మనసు ఇతరులను అర్థం చేసుకునే మనసు, యేసయ్య మనసు తన ఎదుట ఉన్న వారిని క్షమించేటువంటి మనసు, యేసయ్య మనసు ఇతరులను ప్రేమించేటువంటి మనసు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండడని పౌలు మాట్లాడుతున్నాడు. అట్టి మనస్సు మనందరికీ అనుగ్రహించబడును గాక. దయగలిగిన తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మా ప్రభా, నీ వాక్యం ద్వారా నువ్వు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. థ్యాంక్ యూ ఫర్ యువర్ వర్డ్ విచ్ హ్యాస్ కమ్ టు అస్, ఓ గాడ్ జీసస్. మా ప్రభా, ఈ రాత్రి మేము నిందించటం మాని ప్రార్థించడం ఎలాగో మీరు మాకు నేర్పించినందుకు నీకు వందనాలు. మేము వినువారు మాత్రమై ఉండి మమ్మల్ని మేము మోసపుచ్చుకొనకుండా నీ వాక్యానుసారంగా జీవించగలిగిన కృప నీ బిడ్డలమైన మా అందరికీ మీరు అనుగ్రహించాలి. ఈ రాత్రి స్థలమందు చేరి వచ్చిన ప్రతి ఒక్కరి జీవితాలు జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితాల్లో ఏ అద్భుతం కొరకు ఎదురు చూస్తున్నారు, ఏ మార్పు కొరకు, ఏ ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తున్నారు. ఈ రాత్రి మా ప్రభ నాయన, మా తండ్రి, ఇదిగో మా తండ్రి ఇతరుల కొరకు, వారి క్షేమం కొరకు ప్రార్థించటం మొదలు పెడుచుంటుండగా వారి జీవితాల్లో యోబును ఆశీర్వదించినట్టుగా రెండింతలుగా నీ ప్రజలను ఆశీర్వదించి మీ నామానికి మహిమ తెచ్చుకోవాలని. బ్లెస్ దెమ్ అబండెంట్లీ. సమృద్ధిగా నీ ప్రజలను ఆశీర్వదించండి, నీ నామానికి మహిమ తెచ్చుకోనండి. మీకే కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ మా ప్రభా, ఇదిగో నీ ప్రజలు తిరిగి వారి గృహాలకు వెళ్ళొచ్చుంటుండగా నీ సన్నిధి వారితో కూడా పంపించాను. ఈ రాత్రి మా ప్రభా, ఏ అవసరత కొరకు నీ బిడ్డలు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారు. ప్రియమైన బిడ్డలారా, దేని కొరకు ప్రార్థించడానికి రాత్రి నిలబడ్డావో, స్వస్థత కొరక, అద్భుతం కొరక, ఉద్యోగం కొరక, వ్యాపారం కొరక, పిల్లల కొరక, వివాహం కొరక, గర్భఫలం కొరక, ఒక్క నిమిషం మనస్ఫూర్తిగా నువ్వు ప్రభు సన్నిధిలో ఆ విషయం కొరకు ప్రార్థించు. ప్రభు నిన్ను దర్శించబోతున్నాడు. తండ్రి, నీ బిడ్డలు నిలబడి మా ప్రభ ఈ రాత్రి దేని కొరకు నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నారు, వారి విజ్ఞాపనలు ఆలకించి వారి జీవితాల్లో ప్రార్థిస్తూ ఎదురు చూస్తున్న అద్భుతం యేసు నామములో జరుగునుగాకని ప్రార్థిస్తున్నా. వి రిలీజ్ ద బ్లెస్సింగ్ ఇన్ యువర్ నేమ్, ఓ గాడ్ జీసస్. మీ అద్భుతాన్ని జరిగించి మహిమ పొందండి. బిడ్డలు తిరిగి వెళ్ళుచుండగా నీ సన్నిధిని కాపుదల వారితో కూడా ఉంచమని
మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.